హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మల్టీగ్రెయిన్ హెల్త్ మిక్స్. ఇది వచ్చేసి నేను ఇక్కడ తెనాలి వర్ధన్మాటలో తీసుకున్నాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడారు, ఇది అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది నేను 2 years బ్యాక్ నుంచి వాడుతున్నాను. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పుడు మేము ఇది ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీగా ఇది ఉంటుంది ఎర్లీ మార్నింగ్. నెక్స్ట్ దీనికి జిప్ లాక్ కూడా ఇచ్చారు, చాలా బాగుంటుంది. దీన్ని ఓపెన్ చేసుకోవటం క్లోజ్ చేయడం కూడా బాగుంటుంది. ఇంకో బౌల్ కూడా అవసరం లేదంటే ఇంకో బాక్స్లో వేసుకోవాలి అంత ఇదేం ఉండదు, ఎందుకంటే ఇది ఎయిర్ టైట్గా బాగుంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. సో నేను ఇప్పుడు ఒక 4 spoons తీసుకున్నాను. అందులో 1 glass వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 glass వాటర్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనిద్దాము. బాగా మరిగిన తర్వాత మనం కలుపుకున్న మిక్స్ని యాడ్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇది అయితే మనం తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా చూసుకోవాలి కాబట్టి. అది ఆపేసామంటే ఉండలు కడుతూనే ఉంటాయి. ఈలోపు మనం బెల్లము అండ్ కల్లుప్పు యాడ్ చేసుకుందాము. అది యాడ్ చేసుకొని అయిపోయిన తర్వాత ఆ బెల్లం కరిగేదాకా, ఉప్పు కరిగేదాకా ఇంకా తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టకూడదు కాబట్టి. బాగా కుక్ అవనిద్దామండి. ఇందులోకి మనం పాలు కానీ మజ్జిగ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే మజ్జిగ యాడ్ చేసుకోవాలనుకుంటే బాగా చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు, కానీ పాలు యాడ్ చేసుకోవాలంటే వేడివేడిగా ఇట్లా స్టవ్ మీద ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే బాగా కలిసిపోతుంది కాబట్టి బాగా వేడివేడిగా తాగుతుంటే చాలా బాగుంటుంది. లస్సీ అయితే చాలా చాలా ఇష్టంగా తాగుతూ ఉంటుంది. సో దీనికి 1 glass పాలు సరిపోతాయి. ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకుంటామో ఆ గ్లాస్తో పాలు. మనం సర్వ్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వాడుకోవచ్చు, అండ్ నెక్స్ట్ ఏదైనా వాడచ్చు. ఈ ప్యాకెట్ వచ్చేసి నేను తెనాలి వర్ధన్మాటలో తీసుకున్నాను. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి ఆన్లైన్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.